అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి. అందుకే హనుమద్వాహనం అంత ప్రఖ్యాతి వహించింది. ఆయన అంత శరీర వేగం ఉన్నవాడు లోకంలో లేడు. ఆయన అంత ధైర్యం ఉన్న మనస్సున్నవాడు లోకంలో లేడు. అసలు మన మనసుకి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయేటటువంటి లక్షణం ఉంది. పూజ చేసుకుందామని కూర్చున్నాను అనుకోండి, ఎక్కడికో పోతుంది నా మనసు. రేపు ప్రయాణం మొదలు పెట్టాలి కదా, ఎన్ని గంటలకి బయలుదేరితే బాగుంటుంది, ఎన్ని గంటలకి నేను ప్రయాణం చేయవలసినటువంటి ప్రదేశానికి చేరుకోవాలి, ఏవో రకరకాల ఆలోచనలు. ఇక్కడ పూజ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ అవయవాల్ని యాంత్రీకరించి తాను ఎక్కడికో పోతూ ఉంటుంది మనసు. ఆయన మనసు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా ఆయన శరీరం వెడుతుంది. మన అదృష్టం ఏంటంటే మన శరీరానికి ఆ వేగం లేదు. అందుకని కనీసం మనసు వేగం మనిషి కూర్చున్నాడు. మనిషికి కూడా ఆ వేగం వచ్చిందనుకోండి, ఇంకెవడైనా తట్టుకోగలడు అసలు అనుభవించే భోగాలకి? ఆ వేగం లేదు మనకి. కానీ హనుమకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఆయన వేగం అలా ఉంటుంది, ఆయన మనసుకున్న జవం అలా ఉంటుంది. అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి. అందుకే హనుమద్వాహనం అంత ప్రఖ్యాతి వహించింది. ఆయన అంత శరీర వేగం ఉన్నవాడు లోకంలో లేడు. ఆయన అంత ధైర్యం ఉన్న మనస్సున్నవాడు లోకంలో లేడు. అసలు మన మనసుకి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయేటటువంటి లక్షణం ఉంది. పూజ చేసుకుందామని కూర్చున్నాను అనుకోండి, ఎక్కడికో పోతుంది నా మనసు. రేపు ప్రయాణం మొదలు పెట్టాలి కదా, ఎన్ని గంటలకి బయలుదేరితే బాగుంటుంది, ఎన్ని గంటలకి నేను ప్రయాణం చేయవలసినటువంటి ప్రదేశానికి చేరుకోవాలి, ఏవో రకరకాల ఆలోచనలు. ఇక్కడ పూజ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ అవయవాల్ని యాంత్రీకరించి తాను ఎక్కడికో పోతూ ఉంటుంది మనసు. ఆయన మనసు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా ఆయన శరీరం వెడుతుంది. మన అదృష్టం ఏంటంటే మన శరీరానికి ఆ వేగం లేదు. అందుకని కనీసం మనసు వేగం మనిషి కూర్చున్నాడు. మనిషికి కూడా ఆ వేగం వచ్చిందనుకోండి, ఇంకెవడైనా తట్టుకోగలడు అసలు అనుభవించే భోగాలకి? ఆ వేగం లేదు మనకి. కానీ హనుమకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఆయన వేగం అలా ఉంటుంది, ఆయన మనసుకున్న జవం అలా ఉంటుంది.